దిగుతున్నావులే ఉండు. ఏహ్రా, నా డబ్బులు ఇవ్వండి. మధ్యలో ఆపేస్తే డబ్బులు కూడా ఇస్తారా? ఇవ్వకపోతే మీ పాపం మీదే. ఇప్పుడు కుజదోషం వదలలేదు అంది, ఖచ్చితంగా అది ఎప్పటికీ వదలదు. అమ్మో, ఎక్కువై ఏడిపిస్తుంది. చాలే ఆపు. ప్రతి అడ్డమైన వాడు శాపాలు పెట్టేవాడే. పదండి పదండి. బాబు ఆటో ఆగు. అరే, వాళ్ళకు కుజదోషం ఉందంట్రా. కుజదోషం ఉందా? అయితే నేను ఎక్కించుకోను. అయ్యో, ఇదేంటయ్యా అందరూ ఇలాగే ఉన్నారు? ఈ ఊర్లో ఇంతే. కుజదోషం ఉన్న వాళ్ళని ఆటోలు ఎక్కించుకోరు. నా డబ్బులు ఎగ్గొట్టారు కదా, ఇక మీ పని లెఫ్ట్ అండ్ రైటే. ముద్రష్టం సచ్చినాడు. ఇదేంటి, నీ దోషం మాకు తగిలినట్టుంది. ఇక మనల్ని ఏ ఆటో ఓడు ఎక్కించుకోడు. అమ్మో, ఇంత ఎండలో కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్లాల్సిందే. పదండి, ఆలస్యమైతే దుర్గమ్మ ఆరాలు తీస్తుంది. ఆహా, మీరు సూపర్. ఈ వయసులో కూడా ఇంత హెంగా ఆలోచిస్తారని అనుకోలేదు. ఇలాంటి డ్రెస్ కరెక్ట్ గా నాకు సెట్ అవుతుందని ఎలా అనుకున్నారు దాక్షాయిని? జనరల్ గా అందరూ ఈ కాలం పిల్లల సెలెక్షన్ బాగుంటుంది అంటారు, కానీ మీరు జనరేషన్ తో పనిలేదు అని నిరూపించేశారు. ఎన్ని రోజులు మీ హుందాతనం, మీ లెవెల్, స్టేటస్, మీరు చేసే పనులనే చూశాను. కానీ ఈ రోజు మీ టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసుకున్నాను. ఇంతకాలం మీరు గ్రేట్ అనుకున్నాను, కానీ మీ సెలెక్షన్ మీకంటే గ్రేట్ దాక్షాయిణి గారు. పొగిడింది చాలు, ఇంకాపు. నువ్వు పొగిడితే పొంగిపోయి నన్ను నేను మర్చిపోయి నీ బుట్టలో పడ్డానికి నేనేమి దుర్గమ్మనో ఓటర్లనో కాదు, దాక్షాయిని. నీలాంటి వాళ్ళని నా రాజకీయ అనుభవంలో చాలా మందిని చూశాను. జారి పడ్డానికి నేనేమి చిన్న పిల్లని కాదు. జాగ్రత్త. చూడండి ఆంటీ, ఈ పొగడ్డాలు, బిస్కెట్లు వేయడాలు, బుట్టలో వేసుకోవడం లాంటి కోతి విద్యలు నాకు రావు. తులసి నిజం మాట్లాడుతుంది. మీరే చూసారు కదా దుర్గమ్మ విషయంలో ఏం చేశాను. దుర్గమ్మని ప్రెసిడెంట్ గా నిలబెట్టి గెలిపిస్తాను అని ఓపెన్ ఛాలెంజ్ చేశాను. అన్నట్టుగానే గెలిపించి చూపించాను. మీరు బేరాలకొచ్చినా నేను ఎక్కడా కక్కుర్తి పడలేదు. అప్పుడే అర్థమై ఉండాలి నా మెంటాలిటీ ఏంటో. నా దగ్గర ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్, దొంగ తిరుగుడు వ్యవహారం మనకి రాదు. అసలు మీరు ఎంత మంచివారు దాక్షాయిణి గారు. కిడ్నాప్ చేసినా వాళ్ళకి చికెన్ బిర్యానీలు, మంచి మంచి బట్టలు ఇచ్చి ఏసీ రూమ్ లో కూర్చోబెడుతున్నారు. మీ దగ్గర ఇంత మంచితనం ఉందని తెలిస్తే నా సపోర్ట్ మీకే ఉండేది. మళ్ళీ ప్రెసిడెంట్ పదవి మిమ్మల్ని వరించేది. ఏదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఇలా జరిగిందే తప్ప, లేకపోతేనా మీకు నాకు గొడవలే ఉండేవి కాదు కదా. దుర్గమ్మకి నాకు మధ్య వైరం ఉన్నది నిజమే, కానీ గెలిపించిన తర్వాత అన్ని మర్చిపోయి మామూలుగా అయిపోతుంది అనుకున్నాను. ఇంత వెన్నుపోటు పొడుస్తుందని అనుకోలేదు. అది అది ఆ దుర్గమ్మ బుద్ధి. కానీ మీరు ఓడిపోవడానికి కారణమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంత మంచిగా చూసుకుంటారని అనుకోలేదు. నాది మా మేనమామది ఒకటే బ్లడ్. ప్రాబ్లం ని ధైర్యంగా ఫేస్ చేయడమే తప్ప దొంగదారిలో దెబ్బతీయడం రాదు. నాలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఈ దేశంలో న్యాయం 4 పాదాల మీద నడుస్తుంది. అందులో 2 పాదాలు నావే. చాలే నువ్వు నీ మాటలు. చూడండి ఆంటీ, నన్ను కిడ్నాప్ చేయడం వల్ల అసలు మీకేమైనా లాభం ఉందా? ఖర్చు తప్ప. ఎన్ని రోజులు నన్ను ఇంత మంచిగా చూసుకున్నందుకు మీకు మంచి ప్లాన్ చెప్తాను. చెయ్యండి, ఖచ్చితంగా ఒకటవుతుంది. ఏంటి
నువ్వు నాకు ప్లాన్స్ చెప్పేంత దానివా? హ, నువ్వెంత, నీ వయసు ఎంత? మీ ఇష్టం ఆంటీ. మీరు వయసును అంచనా వేస్తే మళ్ళీ బోల్తా పడినట్టే. మీరు వింటాను అంటే ప్లాన్ చెప్తాను, లేదు అనుకుంటే ఇదేంటి బచ్చాది నాకు చెప్పేది అనుకుంటే మానేయండి. నేను వెళ్ళి బిర్యానీ తిని పడుకుంటాను. బాగా ఆలోచించుకోండి. మీరు వినాలనుకున్నప్పుడు చెప్పండి, నేను వచ్చి చెప్తాను. ఓకే, బాయ్, గుడ్ బాయ్. ఏంటే ఇలా కూర్చున్నావే? పెళ్ళి ఎవరిదో అనుకుంటున్నావా ఏంటి? ఏమో, మాడు మీద మొట్టితే తలకాయ బొప్పి కడుతుంది. ఏమనుకుంటున్నావు? ఏమో అంటావేంటే? ఏమో అవతల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే నత్తగువ్వలా అలా ముడుచు కూర్చుంటావేంటే? సంతోషంగా, హుషారుగా, సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి గాని. ఏంటి నవ్వేది, తుళ్ళేది, సరదాగా సంతోషంగా ఉండేది? నా మొహాన గద్దలు గవ్వలు విసురుతుంటే, కాకులు గుడ్ల గుబ్బలు నెత్తిన తంతుంటే, అయ్యో అయ్యో అయ్యో, ఏం పుట్టిందే నీకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అలాంటివి కాక ఇంకెలాంటివి మాట్లాడమంటావు? మాంగళ్యం తంతునా మేనా మమ జీవన మేతునా అని ఎలా చదువుకోమంటావు? కుజదోష నివారణ పూజే తంతుంటే ఇంకా పెళ్లి తంతు ఎలా జరుగుతుంది? ఇప్పటిదాకా మనుషులు అడ్డం పడ్డారు, ఇవాళ ఒక గుడ్డిగా అడ్డుపడి ఆపింది. ఇంకా ఏ నమ్మకంతో ఈ పెళ్లి జరుగుతుందని ఆశపడమంటావు? ఎలా సంతోషంగా ఉండమంటావు? కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, గుండె దడదడలాడుతుంది. టెన్షన్ టెన్షన్ టెన్షన్, నరాలు చిట్లుతున్నాయి, ముక్కులోంచి చెవుల్లోంచి రక్తం వచ్చేలా ఉంది. భయం భయం, క్షణక్షణం మనసు పెళ్లి మీద లగ్నం చేయలేకపోతున్నాను. పసుపు తాడు గుర్తుకు రావట్లేదు. ఆ తులసి యముడు వేషంలో ఊరితాడు పట్టుకుని నిల్చున్నట్టు కనిపిస్తోంది. ఒసేయ్, పిచ్చి మాటలు మాట్లాడికే. సత్యవతిని కూడా సలహా అడిగాం కదా, బతిమలు అడుకున్నాను కదా. శోభనం దాకా టైం ఇవ్వమని వేడుకున్నాను. ఈలోపు ఎలాగలా పూజ చేయిద్దాంలే. ఇదిగో ఈ ఏడుపులాపి కాస్త సంతోషంగా కనపడు. హే, ఏంటి లక్ష్మి ఇంకా అలా ఉన్నావేంటి? అరే, మాతాపులా వెలిగిపోయేదానివి పాంబిలలా మొహం పెట్టుకున్నావేంటి? ఆ? అది పాంబేళ్ళేంటి, చిచ్చుబుడ్డి. భూచక్రం, విష్ణు చక్రం, వెన్న ముద్ద. లక్ష్యం బాంబేం కాదు, అది కాకర పుల్లకు ఎక్కువ. పెన్సిల్ మొహం పెట్టుకుని ఎలా డల్గా ఉందో ఒకసారి చూడు. ఏమే డల్గా ఉన్నావా? హా? చాచా చాచా చాచా, అదేమీ లేదు. ఎంతైనా నువ్వు నాకన్నా హుషారు కదా బావా, ఆహా. అందుకే నేను నీకు డల్గా కనిపిస్తున్నాను. సరే సరే ఓకే, నువ్వు హుషారుగా ఉంటేనే నాకు హుషారు ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది. విన్నావు కదా, వాణ్ణి హుషారుగా ఉంచవే. ఎందుకే అలా డల్గా ఉన్నావు? ఎస్, యువర్ రైట్ మమ్మీ, నేను కూడా అదే అన్నాను. దానికి తను చా 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 అని 3 సార్లు అందమ్మా. పెళ్ళంటే హుషారుగా ఉండాలి కానీ ఇలా ఉండటం ఏంటే? ఎంత హుషారుగా ఉండాలనుకున్నా ఆడపిల్లకి పెళ్లి టైంలో ఏదో ఒక తెలియని భయం ఉంటుంది. పుట్టింటి బెంగతో పాటు కాస్త విచారంగా కనిపిస్తారు వదినా. నా ఇంటికి వస్తున్నప్పుడు దేనికి భయపడాల్సిన పని లేదు, మీరు భయపడాల్సిన అవసరమూ లేదు. కూతుర్లా చూసుకుంటాను.
ఇదిగో లక్ష్మి నీకోసం పూల జడ తీసుకొచ్చాను. అల్లుడు గారి కోసం తలపాగా షేర్వాణి. చూడండి వదినా, అన్నయ్య గారు మీరు చూడండి ఎలా ఉన్నాయి. బాగున్నాయి. ఆదిత్య నువ్వు కూడా చూడరా. అమ్మా చూడు ఆదిత్య, చూడు. ఎంత బాగున్నాయో. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ గా ఉన్నాయంటీ. ఆ? అమ్మమ్మ చూడు ఎంత బాగున్నాయో. మీరు రావడంతోనే పెళ్లికల మొత్తం వచ్చేసింది. అమ్మమ్మ పట్టుకొని చూడమ్మమ్మా. వెంకటలక్ష్మి పెళ్లికల వచ్చేసిందే బాలా, పళ్ళకిని తెచ్చేసింది వేళ, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా, ముచ్చటగా మేళం ఉంది ఆచా ఆచా. ఏయ్ అమ్మమ్మా రా వెంకటలక్ష్మి, డాన్స్ చేద్దాం. ఇదేంటి నన్ను డాన్స్ చేయమని ఇంత హుషారుగా పిలుస్తున్నాడంటే నన్ను కింద పడేసి హాస్పిటల్లో జాయిన్ చేసి పెళ్లి తప్పించుకుందామనేమో. ఇదంతా తులసిచ్చిన సలహా ఏమో. రమ్మంటున్నాడు కదే. నేను వెళ్ళను, డాన్స్ చెయ్యను. చూసావమ్మా, నన్ను దాంతో సరిగ్గా ఉండవురా అంటావు. ఇప్పుడు చూడు డాన్స్ చేద్దాం రమ్మంటుంటే రాను అంటుంది. దానికి అసలు నాతో పెళ్ళంటే ఇష్టం లేనట్టుగా ఉందమ్మా. ఆ, ఆహాహాహా. అదేం లేదు బావా. లేకపోతే రానని ఎందుకంటావు? అవతల పెళ్లి పెట్టుకుని ఇలా డల్గా మూడీగా ఎందుకుంటావు? నాకు తెలుసు ఖచ్చితంగా నీకు నేనంటే ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. మరీ అలా 3 సార్లని అందరూ నిజమని నమ్మేలా మాట్లాడక ఆదిత్య. మరి రానని ఎందుకంది? అమ్మమ్మ ఫస్ట్ తెలిచే. అయ్యో అదేం కాదు ఆదిత్య, పొద్దున్న గుడికి వెళ్ళాం కదా, అర్చన దగ్గర పంతులు గారు గబగబా చేసేశారు. దీనికేమో తృప్తి కలగలేదు. మళ్ళీ చెయ్యండి అంటే అలా కుదరదు, జనం చాలా మంది ఉన్నారని కసురుకున్నారు. పాపం ఫీల్ అయింది. ఆ ఫీల్ తోనే ఇలా మూడీగా ఉంది. అంతే అంతే. అవతల కట్టుకోబోయేవాడు వచ్చి రా సరదాగా డాన్స్ చేద్దావు అంటే నాకు మూడ్ లేదు అంటూ వాడి మూడ్ చెడగొడతావా? అసలు నీకు బుద్ధుందా? అమ్మా వదిలేమ్మా, వదిలే. అది పెళ్లి కూతురు దుర్గా. అందుకే మాటల దగ్గరే ఆగాను. మేం దానికి నచ్చ చెప్తాం కదా. మీరేం చెప్పాల్సిన పని లేదు. నేను బావతో డాన్స్ చేస్తాను. రా బావా. వాడెళ్ళి చాలాసేపు అయింది. కాస్త వాడితో తిన్నగా సరదాగా ఉండటం నేర్చుకో. ఎన్నిసార్లు చెప్పాను, ఏదైనా ముందే ఉండాలి, బండేళ్ళక ఎదురు చూడటం కాదు. కాస్త దానికి బుద్ధి నూరిపోయండి. ఓ నా వయసు అంతా ఇంత అని చెప్పటం కాదు పిన్ని, కొంచెం మెళకువలు కూడా నేర్పించు. అలాగే దుర్గా, నువ్వే చూస్తావుగా. చూస్తా చూస్తా. అది పెళ్లి కూతురు, తలంబరాలు తల మీద పడాలి కానీ మొట్టికాయలు కాదు. నమస్తే మేడం, నా పేరు వరుణ్ అండి. కొత్త ఛానల్ ప్యాక్ కావాలని ఫోన్ చేశారు కదా. ఏ ప్యాక్ తీసుకుంటారో చెప్పండి, దాని డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఛానల్ ప్యాకా? మేమెవరూ ఫోన్ చేయలేదే. ఏంటి మేడం? లేదు, మీ నంబర్ నుంచే నాకు కాల్ వచ్చింది. కాల్ అంటే ఇదిగో చూడండి. ఏం ప్యాక్లు ఉన్నాయి అబ్బాయి? నువ్వాగు తులసి, అసలు ఫోనే చేయలేదంటే ప్యాక్లు తీసుకోమంటాడేంటి? ఫోన్ చేయిందే ఎందుకు వస్తాడు దాక్షాయణి? పైగా మీరే ఫోన్ చేశారు అని చెప్తున్నాడు కదా, మనకెలాగో అవసరమే కదా. కొత్త ప్యాక్లు అంటున్నాడు, ఒకటి తీసుకుంటే పనైపోతుంది కదా. పని అయిపోతుందిలే కాని నువ్వాగు తులసి. ఏ అబ్బాయి పొద్దున్న టిఫిన్ ఆర్డర్ ఇస్తే ఆ అబ్బాయి పడిపోయాడు. అందుకే నేనేదో తులసి విలాస్ హోటల్ నుంచి తీసుకొచ్చానని చెప్పి టిఫిన్ తీసుకొచ్చింది నువ్వే కదా. మళ్ళీ ఏంటి కేబుల్ అంటూ వచ్చావు? ఏంటి వచ్చాడా? షిట్, వస్తాడు, వాడు ఖచ్చితంగా వస్తాడు. వాడు నా తమ్ముడండి. ఇదిగో నా పేరు వరుణ్, వాడి పేరు అరుణ్. నా కర్మకాలి వాడు నాకు తమ్ముడుగా పుట్టాడు. నన్ను ఏడిపించుకు తింటున్నాడండి. వాడికి నన్ను ఏడిపించడం ఇప్పటి నుంచి కాదండి, ఎప్పుడో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మొదలైంది. అదే మేడం, ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో వచ్చింది, గుర్తుందా? తల్లి గర్భంలో 2 శిశువుల డిష్యూం అని. దానికి ఎగ్జాంపుల్
మేమే. మేం పుట్టినప్పుడు ఇంత టెక్నాలజీ ఇవన్నీ లేవు కాబట్టి సరిపోయింది. లేకపోతే వీడియో ఫస్ట్ మాదే వైరల్ అయ్యే తెలుసా? అదే మేడం, ఇప్పుడు మన జీ తెలుగులో అత్తారింట్లో అక్క చెల్లెలు సీరియల్లో ఇద్దరు కవల పిల్లలేగా. అయినా స్వభావాలు కూడా వేరుగా ఉంటాయి చూడండి. అలాగే మేం కూడా కవల పిల్లలుగా పుట్టాం. అదే మేడం, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మేము హలో బ్రదర్ టైపు. వాడిది డెలివరీ జాబ్, నాదేమో మార్కెటింగ్ జాబ్. కరెక్ట్ గా ఈ రోజు పొద్దున్నే మీ ఇంటికి టిఫిన్ తీసుకురావడం ఏంటో, అదే ఇంటికి నేను ప్యాక్ చేంజ్ కోసం రావడం ఏంటో అంతా నా తలరాత. కాకపోతే ఛే! ఏంటయ్యా నువ్వు చెప్పేది? నిజమేనా? అచ్చం నీలాగే ఇంకోడున్నాడా? మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్తే నాకేం వస్తుందండి మేడం? అబద్ధాలు చెప్పేది వాడు మేడం. వాడు అబద్ధాలకి మిత్రుడైతే నేను అబద్ధాలకి శత్రువుని మేడం. చెప్పండి మేడం, మీకు ఎలాంటి ప్యాక్ కావాలి? జీ ప్రైమ్ ప్యాక్ ఉంది కదా, అదెంత? మేడం, జీ ప్రైమ్ ప్యాక్ కేవలం 20 రూపాయలు మాత్రమే. ఓహో, ప్రైమ్ ప్యాక్ ఎందుకు తులసి? మనకి జీ సీరియల్స్ అన్నీ వస్తున్నాయి కదా. సినిమాలు రావడం లేదు కదా, అందుకే జీ ప్రైమ్ ప్యాక్ తీసుకుంటే సినిమాలు సీరియల్స్ అన్నీ వస్తాయి కదా. సరేనయ్యా, మా తులసి చెప్పింది కదా, ఆ ప్యాక్ ఏదో ఇచ్చేయ్. నువ్వెన్ని చెప్పినా నాకెందుకు డౌట్ వస్తుందయ్యా. అయ్యో, అసలు భలేవారా మేడం మీరు. మేడం, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు, అందులో మేమిద్దరం. సరే మేడం, ఇవన్నీ కాదు, అమ్మాయి మీద ఒట్టేయమంటారా? ఏయ్, ఆ అమ్మాయి బయట మనిషి, ఆ అమ్మాయి మీద నువ్వెందుకు కొట్టేస్తావు? ఓకే మేడం, పోనీ మీ ఇంట్లో పనులందరినీ రమ్మనండి, వరుస పెట్టి వాళ్ళందరి మీద ఒట్లేసేస్తాను, రమ్మనండి. సరేలేవయ్యా, నమ్ముతున్నాను. నీ ఒట్లు బొట్లు పక్కన పెట్టి ఆ జీ ప్రైమ్ ప్యాక్ ఏదో చూసి వేసే. థ్యాంక్ యూ మేడం. మీరు కొంచెం పక్కకు వస్తే ప్యాక్ డీటెయిల్స్ చెప్తాను. హలో, ఏంట్రా? ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. అత్తయ్య మామయ్య కూడా వచ్చారు. ఎలా ఉన్నారా? పైకి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. పెళ్లి పనులు మొత్తం చాలా చలాకీగా చేస్తున్నారు. ఎంతకు నువ్వెలా ఉన్నావు? నటిస్తున్నా. నువ్వే చెప్పావు కదా నటించమని. నా నటని పూర్తిగా అమ్మ వాళ్ళు నమ్మేస్తున్నారు. నాకెందుకో ఆ వెంకటలక్ష్మితో పెళ్ళైపోతుందేమో అని భయంగా ఉంది. నువ్వేమీ భయపడకురా, నేనున్నాను కదా. నేను ఇక్కడున్నా అక్కడ మేనేజ్ చేస్తాను. నువ్వేం కంగారు పడుకో. ఇప్పటి వరకు ఎలా నటించావో అలాగే కంటిన్యూ చేయి, ఓకేనా? ఓకే తులసి. చూడబాయ్, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ ఇమ్మీడియట్ గా యాక్టివేట్ అవ్వాలి, లేదంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. కేబుల్ వాళ్ళు జనాల్ని మోసం చేస్తున్నారని గవర్నమెంట్ కి కంప్లైంట్ చేస్తాను, అర్థమైందా? తప్పకుండా మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకేనా మేడం? అలాగే. ఓకే మేడం, బాయ్. బాయ్. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్కారం. ఫ్యాషన్ డిజైన్స్ కావాలని ఫోన్ చేస్తే వచ్చాను సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. హ్యాండ్సమ్ పెళ్లి కొడుకి వండర్ఫుల్ డ్రెస్సులు, బ్యూటిఫుల్ పెళ్లి కూతురికి కలర్ఫుల్ అండ్ రిచ్ లుక్ అప్డేట్స్ లో ఇదిగో ఈ ఆల్బమ్ లో ఉన్నాయి సార్. ఫస్ట్ మంగళ స్నానాలు అయిపోయాక అబ్బాయి ఈ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే అమ్మాయి దానికి మ్యాచింగ్ గా ఇదిగో ఈ డ్రెస్ వేసుకోవాలి. నెక్స్ట్ పీటల మీదకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ బంధువులందరూ పలకరించే ముందు అబ్బాయి ఈ బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకోవాలి. అమ్మాయి మ్యాచింగ్ డ్రెస్ ఇది. నెక్స్ట్ పెళ్లి పీటల మీద కలర్ఫుల్ గా కనిపించడానికి అబ్బాయి ఈ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటే బాగా రిచ్ గా కనిపిస్తారు. దానికి మ్యాచింగ్ గా అమ్మాయి ఈ డ్రెస్ వేసుకుంటే వచ్చిన వాళ్ళందరికీ కరెక్ట్ జోడి అనిపిస్తారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. అందరికి అదే ఫీలింగ్ వస్తుంది.